హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము సిఈ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం కదా. ఆ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, ప్రాబ్లం చూడండి. ఏ సిఈ యాంప్లిఫైర్ యూజెస్ ఏ లోడ్ రెసిస్టర్ 2 కిలో ఓమ్స్ అంటున్నాడు. అంటే మనకేమి ఇచ్చినట్టు, ఫస్ట్ ఆర్ఎల్ ఇచ్చినట్టు. ఆర్ఎల్ ఇస్ ఈక్వల్ టు 2 కిలో ఓమ్స్. ఇది ఫస్ట్ మనకి ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, అండ్ ఇట్స్ గివెన్ బై వోల్టేజ్ సోర్స్ విఎస్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ఓమ్స్ ఇన్ బేస్ రీజియన్. అంటే ఇక్కడ ఆర్ఎస్ ఇచ్చినట్టు అనమాట. ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 కిలో ఓమ్ అని ఇచ్చినాడు. ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1000 ఓమ్స్ లేదా 1 కిలో ఓమ్ అని రాసుకోవచ్చు. హెచ్ పారామీటర్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. హెచ్ఐఈ ఇస్ ఈక్వల్ టు 1300. హెచ్ఐఈ ఇస్ ఈక్వల్ టు 1300 ఓమ్స్ అని ఇచ్చినాడు. HI is equal to 1300. Next, HRE is equal to 2 into 10 to the power of minus 4. HRE is equal to 2 into 10 to the power of minus 4 ఇచ్చినాడు. నెక్స్ట్ HFE 55. HFE మనకు 55 ఇచ్చినారు. అలాగే HOE is equal to 22 మైక్రోమో ఇచ్చినాడు. మైక్రోమో, ఓకేనా? ఆంపియర్ పర్ వోల్ట్ బదులు మనకి ఇక్కడ మో అని ఇచ్చినాడు. నో ప్రాబ్లం, ఏది ఇచ్చినా ఓకే. అండ్ ఇక్కడ ఎమిటర్ రెసిస్టర్ కూడా ఇచ్చినాడు చూడండి. సో ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 1000 ఓమ్స్. సో ఇక్కడ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓమ్స్ ఇచ్చినాడు మనకి. ఓకేనా? ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓమ్స్. అండ్ మనల్ని ఏఐ, ఆర్ఐ, ఏవి, ఆర్ నాట్, ఆర్ నాట్ డాష్ ఈ 5 కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములాస్ ఏంటి? ఏఐ కరెంట్ గెయిన్ కి ఫార్ములా ఏంటి? మైనస్ హెచ్ఎఫ్ఈ. ఓకేనా? ఇది విత్ ఆర్ఏనా వితౌట్ ఆర్ఏనా కూడా సేమ్. మైనస్ హెచ్ఎఫ్ఈ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 55. ఎందుకంటే హెచ్ఎఫ్ఈ 55 కదా, కాబట్టి ఏఐ మైనస్ 55 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్ఐ. ఆర్ఐ ఫార్ములా ఏంటి? హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో హెచ్ఐఈ అంటే ఎంత? 1300. అవునా? 1300 ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ అంటే 55 ఇంటూ ఆర్ఈ అంటే 1 కిలో ఓమ్. ఆర్ఈ అంటే 1 కిలో ఓమ్. సో ఇక్కడ 56 అయిపోతుంది. ఇక్కడేమో 1.3. 56 ప్లస్ 1.3 అంటే 57.3. 57.3 కిలో ఓమ్స్ అయిపోతుంది. ఈ 1300 ఓమ్స్ ని 1.3 కిలో ఓమ్ రాయొచ్చు. ఇక్కడేమో 56 ఇంటూ 1K అంటే 56K. ఓకే, 56 ప్లస్ 1.3 అంటే 57.3 కిలో ఓమ్స్ అయిపోతుంది. ఇది ఆర్ఐ. చూడండి ఎంత సింపుల్. సో మీకు ఫార్ములాస్ గుర్తున్నాయనుకోండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఏంటి? వోల్టేజ్ గెయిన్ ఏవి. ఏవి ఇస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఐ. సో ఏఐ ఎంత వచ్చింది మనకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఐ ఎంత వచ్చింది మనకు? -55. అవునా? ఏఐ -55 ఇంటూ ఆర్ఎల్ ఎంత ఇచ్చినాడు మనకు? ఆర్ఎల్ చూడండి, లోడ్ రెసిస్టెన్స్ 2 కిలో ఓమ్స్ డివైడెడ్ బై ఆర్ఐ ఇప్పుడే వచ్చింది 57.3 కిలో ఓమ్. అవునా? సో 2 కిలో ఓమ్ డివైడెడ్ బై 57.3 కిలో ఓమ్. సో ఈ కిలో ఓమ్ క్యాన్సిల్ అయిపోతే 55 ఇంటూ 2 అంటే మనకు -110 వస్తుంది. -110 డివైడెడ్ బై 57.3. ఓకే, క్యాల్సిలో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, మీకు -1.92 వస్తుంది. -1.92 వస్తుంది. చూడండి వోల్టేజ్ గెయిన్ ఎంత తగ్గిపోయిందో. అదే వితౌట్ ఆర్ఈ కనుక తీసుకుంటే, ఓకేనా? సో ఇది అడగలేదు, కాకపోతే మనం చేద్దాం. ఓకే, సో ఒకవేళ వితౌట్ ఆర్ఈ కనుక లేకపోతే, ఇదేమో విత్ ఆర్ఈ అనమాట. ఓకే, ఆర్ఈని ఇంక్లూడ్ చేసినప్పుడు ఇది వోల్టేజ్ గెయిన్. వితౌట్ ఆర్ఈ అనుకోండి, అప్పుడు ఏంటి? ఏఐ సేమ్. ఏఐ విత్ ఆర్ఈ వితౌట్ ఆర్ఈ రెండు కూడా సేమే. కాబట్టి మనకేమొస్తుంది? ఏవి ఇస్ ఈక్వల్ టు -55 ఇంటూ ఆర్ఎల్ అన్నప్పుడు అది కూడా సేమే 2K. బట్ ఇక్కడ ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు హెచ్ఐఈ అనమాట. వితౌట్ ఆర్ఈ ఉన్నప్పుడు ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు హెచ్ఐఈ. హెచ్ఐఈ మనకి ఎంత ఉంది? 1.3 కిలో ఓమ్. 1.3 కిలో ఓమ్ అయిపోతుంది. సో ఈ కిలో ఓమ్ క్యాన్సిల్ అయిపోతే, ఓకేనా? కిలో ఓమ్ క్యాన్సిల్ అయిపోతే మనకు -110 బై 1.3. -110 బై 1.3. ఓకేనా? సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా మనకు 1.3 అంటే
సపోజ్ 1.5 అనుకోండి, 1.5 అనుకోండి, లేదా ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 1 కాబట్టి ఆల్మోస్ట్ 100 వస్తుంది అనమాట. నియర్లీ ఈక్వల్ టు 100 వస్తుంది, -100 వస్తుంది. చూడండి ఎంత డిక్రీజ్ అయిపోయిందో. ఇక్కడేమో 2 వచ్చింది, ఆల్మోస్ట్ 2 అనుకోండి, 1.92 అంటే 2, ఇక్కడేమో ఆల్మోస్ట్ 100 వస్తుంది. ఎంత తగ్గిపోయింది చూడండి వోల్టేజ్ కి బై ద ఎడిషన్ ఆఫ్ ఆర్ఈని ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంతగా వోల్టేజ్ గెయిన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా? సో కావాలంటే మీరు కొద్దిగా ఈ క్యాలిక్యులేషన్స్ కనుక్కోండి. ఓకేనా? ఆ క్యాలిక్యులేటెడ్ వాల్యూ రాయండి. ఖచ్చితంగా మీకు వోల్టేజ్ గెయిన్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఏం అనుకోమన్నాడు మనల్ని, ఆర్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఆర్ నాట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. లాస్ట్ లో మనకు R0 కనుక్కోమన్నాడు. సో నేనేం చెప్పిన, R0 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు RL. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు RL. సో RL వాల్యూ ఎంత ఇచ్చినాడు మనకు, RL వాల్యూ 2 కిలో ఓమ్స్ కదా. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 కిలో ఓమ్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 కిలో ఓమ్. ఎందుకు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు RL అంటే, సో R0 యాక్చువల్ ఫార్ములా ఏంటి, R0 ప్యారలల్ విత్ RL. సో R0 వచ్చేసి ఇన్ఫినిటీ, ప్యారలల్ విత్ RL వచ్చేసి 2 కిలో ఓమ్. సో ఇన్ఫినిటీ ప్యారలల్ విత్ 2 కిలో ఓమ్ అంటే మనకు 2 కిలో ఓమే వస్తుంది. ఓకేనా? ఒక హై రెసిస్టెన్స్ ప్యారలల్ విత్ లో రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు లో రెసిస్టెన్స్. కాబట్టి R0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 2 కిలో ఓమ్. అలా మీకు ఇది 2 కిలో ఓమ్. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇదనమాట, ఏవి వోల్టేజ్ గెయిన్ ఎంత డిక్రీజ్ అయిపోయిందో చూడండి. వోల్టేజ్ గెయిన్ అనేది ఇంతగా డిక్రీజ్ అయిపోతుంది, అండ్ ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది అంతగా ఇంక్రీజ్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే 1.3 కిలో ఓమ్ రావాల్సింది. ఓకే, వితౌట్ RE అయితే, వితౌట్ RE లేకుండా అయితే RI ఈజ్ ఈక్వల్ టు 1.3 కిలో ఓమ్. RI ఈజ్ ఈక్వల్ టు 1.3 కిలో ఓమ్, బికాస్ RI ఈజ్ ఈక్వల్ టు HI కదా. HI ఎంత ఉంది, 1300 ఓమ్స్. 1300 ఓమ్స్ అంటే 1.3 కిలో ఓమ్. ఓకే, విత్ RE అన్నప్పుడు అది చూడండి ఎంత ఇంక్రీజ్ అయిపోయిందో, 57.3 కిలో ఓమ్స్. 1.3 ఎక్కడ, 57.3 ఎక్కడ. కాబట్టి RI అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది, అండ్ కరెస్పాండింగ్ గా వోల్టేజ్ గెయిన్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతుంది బై ద ఎడిషన్ ఆఫ్ RE. ఓకేనా? సో ఈవెన్ దో వోల్టేజ్ గెయిన్ తక్కువ అయిపోయినా కూడా ఇట్ విల్ బి మెయింటైన్డ్ స్టేబుల్. అది అడ్వాంటేజ్ అనమాట. వోల్టేజ్ గెయిన్ డిక్రీజ్ అయిపోవడం డిసడ్వాంటేజ్ అయితే, వోల్టేజ్ గెయిన్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేయడం అనేది అడ్వాంటేజ్. ఓకేనా? రైట్, అది టోటల్ గా అది కాన్సెప్ట్ అనమాట, CE యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్? ఓకే, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.